ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనం ఏముంది క్యాంపెయిన్ మేనేజర్ ఉంది. సో, క్యాంపెయిన్ మేనేజర్ కింద మనం ఏం చేసినాం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సో, దీంట్లో మనం ఏం చేయాలి క్యాంపెయిన్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ ఏంటంటే క్యాంపెయిన్ గ్రూప్స్ అనే ఆప్షన్ లేదు. ఓకేనా? సో, లేదు కాబట్టి ఓకే. దాని కింద వచ్చేసి మనకి క్యాంపెయిన్స్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం ఓకే. చేయాలి? సో, ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఈ క్రియేట్ ఆప్షన్ దగ్గర చెప్పండి ఏదో అడుగుతున్నారు? ఏం అడగలేదండి. క్రియేట్ మీద ఓకే. క్రియేట్ క్యాంపెయిన్ అనాలి మళ్ళీ. సో, ఈ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, క్యాంపెయిన్ మీద క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి డాష్‌బోర్డ్ అనేది ఇట్లా వస్తదనమాట. సో, ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ డీటెయిల్స్ ఇచ్చినారు కదా! క్యాంపెయిన్ డీటెయిల్స్ దగ్గర నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో, అక్కడ నేమ్ సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టుకున్నాం అనమాట. ఏం సార్? ఓకే. ఓకే. అదేలెండి. సాత్విక్ ట్యూషన్స్ అనే ఇవ్వాలా అనేసి అడుగుతున్నాను. అవునవును. సో, సాత్విక్ ట్యూషన్స్ అనేవి పెట్టుకున్నాం. సో, నిన్న మనం ఏం నేర్చుకున్నాము, బ్రాండ్ అవేర్‌నెస్ గురించి నేర్చుకున్నాము. తర్వాత లీడ్ జనరేషన్ గురించి నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి ఎంగేజ్‌మెంట్ గురించి నేర్చుకున్నాం. నిన్న వచ్చేసి ఎంగేజ్‌మెంట్ గురించి నేర్చుకున్నాం. సో, ఈ రోజు వచ్చేసి మనం ఏం చేస్తామంటే వీడియో వ్యూస్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే. సో, వీడియో వ్యూస్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇట్లా డాష్‌బోర్డ్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోద్దనమాట. ఓకే. ఇప్పుడు ఏముంది సెటప్ న్యూ క్యాంపెయిన్ ఆప్షన్ అనేది వచ్చింది. సో, ఇక్కడ వచ్చేసి నేమ్ ఇచ్చినాము. ఆ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. ఓకే. సో, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌లో వీడియో వ్యూస్ క్యాంపెయిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు వచ్చేసి దాని కింద మనకు ఏమొచ్చింది క్యాంపెయిన్ బడ్జెట్స్ అండ్ షెడ్యూల్ వచ్చింది. సో, దీన్ని మనం ఏం చేయాలి బడ్జెట్ ఆప్టిమైజేషన్ దగ్గర ఆఫ్ బటన్ ఉంటుంది. సో, దాన్ని కొంచెం ఆన్ చేసుకోవాలి. సో, ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బడ్జెట్ వచ్చేసి మనకి డైలీ బడ్జెట్ కావాలా లేదంటే లైఫ్ టైమ్ బడ్జెట్ కావాలా ఏది కావాలని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, మనం ఎక్కువగా యూజ్ చేసే డైలీ బడ్జెటే కాబట్టి డైలీ బడ్జెట్ మనం పెట్టుకున్నాం. ఓకేనా? సో, దానికి వచ్చేసి నేను ఒక ₹2000 పెట్టాను అనమాట. మినిమం 2000 పెట్టాలా? 1500 ఓకేనా? ఏం సార్? 1500 ఓకేనా? డైలీ బడ్జెట్ 1500 ఓకే. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించడం కోసం నేను 2000 చెప్పా. 2000 పెట్టి చూడండి తీసుకుంటుందో లేదో చూద్దాం. ఏం సార్? 2000 కాదు 200 పెట్టండి ఒకసారి. అర్థం కాలేదు. 200 పెట్టి చూడండి తీసుకుంటుందో లేదో చూద్దాం. 200 తీసుకోవచ్చు సార్. మినిమం 1500 మినిమం మనకి 500 అనే పెట్టుకోవాలి. సో, కొంచెం పెట్టి చూడండి. 200 ఫస్ట్ 200 అట్లా పెట్టి చూడండి చూద్దాం. 500 500 పెట్టి ఓకే అని కంటిన్యూ చేయండి చూద్దాం. వ్యూస్ కదా ఇది అందుకు. సో, దానికోసం ఇబ్బంది ఏమి ఉండదు. సో, అదే లీడ్‌కి వాటికి అయితే కనుక ఇంకా మనం బడ్జెట్ ఎక్కువ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మాక్సిమం డెలివరీ. సో, మాక్సిమం డెలివరీ అంటే తెలుసు కదా మీకు? ఓకే. ఆటోమేటిక్‌గా మనకి కాస్ట్ అనేది తీసుకుంటదనమాట. సార్? ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతుంది అంతే కదా? ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుద్ది. సో, అదే మనకి ఇక్కడ కాస్ట్ క్యాప్ అనుకోండి. సో, కాస్ట్ క్యాప్ అంటే మనం ఏదైతే పర్ క్లిక్‌కి ఇంత పడాలి అని చెప్పి మనం పెట్టుకుంటామో సో, దాంట్లో మనం ఎంతైతే పెట్టుకుంటామో దాని లోపలే కట్ అవుతదనమాట. సో, నేను చూపించాను కదా మీకు ₹47 ఎంతో చూపించింది కదా! ₹47 ₹42 చూపించింది కదా! ఆటోమేటిక్‌గా. ఓకే. సో, 27 టు 47, 48 చూపించింది. సో, అంటే ₹27 నుంచి 47, ₹46 లోపలే తీసుకుంటదనమాట. పర్ క్లిక్‌కి. ఓకే. ఓకే. సార్ రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే. సో, ఇదనమాట. సో, తర్వాత వచ్చేసి మనకి షెడ్యూల్ వచ్చేసి స్టార్ట్ డేటు, ఎండ్ డేటు. ఓకే. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదు మనకు ఆప్షనల్‌గా వదిలేయాలనుకుంటే ఆప్షనల్‌గా వదిలేయొచ్చు అనమాట. ఓకే. సో, తర్వాత వచ్చేసి నెక్స్ట్. సో, ఇక్కడ చూడండి సార్ మీరు అడిగినారు కదా డైలీ బడ్జెట్. 500 పెడితే ఇక్కడ ఏమడుగుతుంది డైలీ బడ్జెట్ నీడ్స్ టు బి అట్‌లీస్ట్ 1500. ఓకే. 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 సో, ఏంటంటే మనకి 500 పెడితే మనకి ముందుకెళ్ళట్లా. మినిమం 1500 అడుగుతుందనమాట బడ్జెట్ అనేది. ఓకే. 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 సో, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్. సో, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ యువర్ యాడ్ సెట్ టైప్. ఓకే. సో, యాక్సెలరేట్ కావాలా క్లాసిక్ కావాలా? ఓకే. సో, యాక్సెలరేట్ అంటే ఏంటి మీకు తెలుసా? యాక్సెలరేట్ అంటే మీరు ఏదో చెప్పారులే కానీ నాకు ఐడియా లేదు.
యాక్సలరేట్ అంటే మనకి యాడ్ అనేది మనకి ప్లాట్‌ఫామ్స్‌లో కంటిన్యూయస్‌గా చూపిస్తానే ఉంటదనమాట. ఆహా! ఓకేనా? సో, అదే ఓకే. క్లాసిక్ అనుకోండి. క్లాసిక్ అంటే మనకి అప్పుడప్పుడు చూపిస్తుంటదనమాట. హుహు. టార్గెట్‌ని బేస్ చేసుకొని. హుహు. ఓకేనా? ఓకే. సో, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. మనం ఓకే. క్రియేట్ చేసి పెట్టుకొని దానికి యాడ్ చేయాలి. అవునవును. ఒక వీడియో యాడ్ చేసుకోవాలి. ఆహా! ఓకే. సో, ఇక్కడొచ్చేసి హుహు. ప్రొడక్ట్ నేమ్ ఏంటి మనకి ఆన్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్యూషన్స్. ట్యూషన్స్ కదా! సో, అది హ్మ్. మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఓకే. వెబ్‌సైట్ లింక్ నెక్స్ట్. వెబ్‌సైట్ ఓకే. లింక్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో, ఆహా! డ్రాఫ్ట్ యాడ్ సెట్ మీద క్లిక్ చేయండి. ఓకే. మళ్ళీ క్లిక్ చేయమంటుంది. హుహు. అంటే మనం వీడియో అప్‌లోడ్ చేయలేగా అందుకనే అది అట్లా అంటుందేమో. అది ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అది చూస్తున్నాను. అంటే ఆ వీడియో అప్‌లోడ్ చేయాలేమో. అదే అప్‌లోడ్ చేయడానికి మనకి క్లిక్ అవ్వట్లేదు ఇక్కడ. ఆహా! ఆహా! అదే చూస్తున్నాను. ఆహా! కాస్ట్ క్యాప్ అన్నప్పుడు మనం పెట్టలేక దీంట్లో యాడ్ చేయలేక ఎంత అమౌంట్ అనేసి. మనం పెట్టడానికి ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ కింద. మామూలుగా పెట్టాల్సిన అయితే అవసరం లేదు. ఇక్కడ కాస్ట్ క్యాప్ అనేది మనకి మామూలుగా అయితే ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు. ఓకేనా? హ్మ్. సో, హ్మ్. ఇప్పుడేందంటే దీన్ని మనకు ఆప్షన్ ఇవ్వలా. సో, నేను మీకు చూపించినప్పుడు డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా మనకి షో అయింది కదా! ఇక్కడ. హ్మ్. సైడ్‌లో హ్మ్. ఇక్కడ. ఈ హ్మ్. సైడ్‌లో మీకు చూపించాను కదా నేను. అవునవునవును. ఓకే. సో, మీకు గుర్తొచ్చిందా లేదా? గుర్తొచ్చిందిలెండి. సో, ఇక్కడ మీకు సైడ్‌లో మనకి ఆటోమేటిక్‌గా 47, 48 చూపించింది కదా! నిన్న. హ్మ్. హ్మ్. సో, యెస్. దాని యెస్. కిందనే మనకు చూపించింది 27-48, 47 మధ్యలో కట్ అయిద్దని చూపించింది కదా! మనకిక్కడ. అవునులెండి. హ్మ్. అది మీకు ఎడిట్ చేసి నేను చూపించాను కదా! మీకు కాస్ట్. అవును. అవునవును. ఓకే. సో, అట్లా మనకి చూపిస్తదనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, మనకి ఏమైంది క్యాంపెయిన్ అనేది మనకి క్రియేట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడొచ్చేసి హ్మ్. మనకి ఏం చేయాలంటే యాడ్ సెట్ అనమాట. సో, యాడ్ సెట్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత యాడ్ సెట్ ఎక్కడుంది సార్? ఎక్కడుంది యాడ్ సెట్? యాడ్ సెట్ మనకి ఇక్కడే ఉంది కదా! ఏది ఇక్కడ? సో, క్యాంపెయిన్ మనకి ఇందాక మీరు యాడ్ సెట్ మీద క్లిక్ చేయండి అన్నారు గదా! యాడ్ సెట్ ఎక్కడుంది క్లిక్ చేయటానికి? ఇక్కడ ఉంది చూడండి యాడ్ సెట్. ఆహా! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. సో, ఓకే. మామూలుగా అయితే కంటిన్యూగా చేయాలి. సో, ఇక్కడ హ్మ్. వచ్చేసి మనకేందంటే ఇక్కడ ఇది క్యాంపెయిన్ అనమాట. సో, క్యాంపెయిన్ మనం హ్మ్. సేవ్ చేసినాం. బడ్జెట్ అంతా హ్మ్. ఇచ్చేసి సేవ్ హ్మ్. చేసినాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది యాడ్ సెట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుందా? ఆ! సో, ఆ! ఒకవేళ అది అక్కడ కనిపియలేదంటే ఈ క్రియేట్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఆహా! సెట్ ఆర్ యాడ్స్ ఉంది కదా! సో, ఓకే. దాని మీద క్లిక్ ఆహా! చేయండి. ఓకే. సో, ఓకే. క్లిక్ చేయంగానే ఇక్కడ వచ్చేసి మనకేంది హ్మ్. ఇక్కడ కనిపిస్తది. హ్మ్. ఓకే. సో, కంటిన్యూ ఓకే. చేయండి. అక్కడ ఏమి ఇవ్వలేదు. ఆడ బ్లాంక్ చూపిస్తుంటే మనం ఏమి ఇవ్వలేదు అక్కడ. ఎక్కడ? ఇప్పుడు యాడ్ సెట్ అన్న తర్వాత దాంట్లో ఒక బ్లాంక్ చూపిస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఈడకొచ్చారు. ఇక్కడ యాడ్ సెట్. హ్మ్. యాడ్ సెట్ మీద క్లిక్ చేశాను. ఆ! సో, ఈ 2 వచ్చినాయి. సో, యాడ్ ఓకే. సెట్‌ని మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలనమాట. సో, క్లిక్ హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలన్నట్టు. హ్మ్. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మనం నేము, తర్వాత ఆబ్జెక్టివ్ టైపు, తర్వాత షెడ్యూలు,
రన్ కంటిన్యూస్లీ స్టార్టింగ్ డేట్, తర్వాత వచ్చేసి డైలీ బడ్జెట్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వీడియో సెలెక్ట్ యాడ్ ఫార్మాట్ అంటే ఒక వీడియో అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. వీడియో అంటే ఎంత టైం ఉండాలా ఆ వీడియో మనం అక్కడ అప్లోడ్ చేసే వీడియో? ఏంటి సార్? ఎంత టైం ఉండాలి మినిమం? మినిమం వచ్చేసి మనకి ఒక 1 మినిట్ 2 మినిట్స్ లోపు ఉంటే బాగుంటుంది అనమాట మనకి. 45 సెకండ్స్ కానీ, లేదంటే 1 మినిట్ కానీ, లేదంటే 1.5 మినిట్ కానీ అట్లా ఉంటే సరిపోద్ది. మరి లెంతీగా ఉంటే కనుక చూసే వాళ్ళకి కూడా మనకి చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో అది ఒక 1 మినిట్ 1.5 మినిట్ 2 మినిట్స్ లోపు ఉంటే సరిపోద్ది. వీడియో క్రియేట్ చేయడం అన్న మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? ఏంది వీడియో క్రియేట్ చేయడం అట్లా ఐడియా ఉందా మీకు? వీడియో అంటే అది మనకి క్యాన్వా వచ్చినప్పుడు దాంట్లో అప్పుడు నేను చెప్తాను మీకు. ఓకేనా? అంటే ఆల్రెడీ క్యాన్వాలో మనం వీడియో క్రియేట్ చేయాలంటే మనం ఆల్రెడీ వీడియో ఒకటి తయారు చేసి పక్కన పెట్టుకొని దాంట్లో అప్లోడ్ చేస్తారు అంతే కదా? అవునవును. వీడియో రెడీ చేసుకొని దాంట్లో ఎడిట్ చేసుకోవాలంటే మనం దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎడిట్ చేయడానికి వాడతాం కానీ మనం వీడియో క్రియేట్ చేయడానికి వాడాం. వీడియో క్రియేట్ చేయడానికి దీంట్లో చేయలేము అనమాట. మనం ఏదైనా ఒక వీడియో షూట్ చేసుకొని సో దాన్ని మనం క్యాన్వాలోకి అప్లోడ్ చేసుకొని క్యాన్వాలో మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నా సో వాటిల్లో ఏమైనా మన బ్రాండ్ని కానీ తర్వాత మనం అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అట్లా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వీడియో మీద సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు వీడియో యాడ్ చేయడానికి. సో ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ప్రొడక్ట్ నేమ్ ఉంది మనకి. ట్యూషన్స్ కదా మనకి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్యూషన్స్ కాబట్టి సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ యూఆర్ఎల్ అనమాట. వెబ్సైట్ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ అండ్ యాడ్ సెట్ మీద క్లిక్ చేయండి. సో ఫైనల్గా ఏమైంది మనకి యాడ్ సెట్ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఓకే. ఇక్కడ ఏమొచ్చింది యాడ్ సెట్ డీటెయిల్స్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు ఏదైనా ఎడిట్ చేయాలి అని అనుకుంటే సో ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్. సో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ నేమ్ కానీ, ఆబ్జెక్టివ్ కానీ, క్యాంపెయిన్ చేంజ్ క్యాంపెయిన్ కానీ, ఎడిట్ క్యాంపెయిన్ కానీ మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీంట్లో మీరు ఏంటంటే మీరు ఏదైనా నేమ్ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదు మీరు ఆబ్జెక్టివ్ చేంజ్ చేయాలంటే ఆబ్జెక్టివ్ చేంజ్ చేసుకోవచ్చు. సో క్యాంపెయిన్ ఏదైనా చేంజ్ చేయాలంటే క్యాంపెయిన్ చేంజ్ చేసుకోవచ్చు, లేదు క్యాంపెయిన్ ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే. సో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట దీంట్లో. సో తర్వాత వచ్చేసి మనకి కిందకు వచ్చిన తర్వాత టార్గెటింగ్ సెట్టింగ్స్. సో టార్గెటింగ్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు. సో దాంట్లోకి వెళ్ళి మనం ఈ టార్గెటింగ్ లొకేషన్ లాంగ్వేజ్ ప్రొఫైల్ లాంగ్వేజ్ ఏం కావాలనేది పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇంగ్లీషా లేదంటే ఇంకా వేరే అదర్ లాంగ్వేజ్ ఏదైనా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్వేజ్. ఓకే. సో లొకేషన్ వచ్చేసి మనకి ఏముంది, కంట్రీ వచ్చేసి ఇండియా ఉంది. ఓకే. ఇంకా ఏదైనా అడిషనల్గా మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇండియాలో లొకేషన్స్ ముంబై అని. ఓకే. సో తర్వాత ముంబై అంటే ముంబై ఈజ్ లైక్ ఏ బెంగళూరు ఓన్లీ రైట్? ఏంది ముంబై ఈజ్ లైక్ ఏ బెంగళూరు ఓన్లీనా? ముంబై కూడా బెంగళూరు లానే ఉంటది కదా, అది కూడా మెట్రోపాలిటన్ సిటీ కదా. మెట్రోపాలిటన్ సిటీ మహారాష్ట్ర క్యాపిటల్ కదా అది. మహారాష్ట్ర క్యాపిటల్ అనమాట అది. సో అంటే బెంగళూరు కన్నా డబుల్ ఉంటుంది అనమాట అది. మనం ఆన్లైన్ ట్యూషన్స్ కనుక యాడ్ చేస్తే అక్కడ చేస్తే బాగా వస్తాయి బిజినెస్. ఏంటి సార్? ముంబై అయితే బాగా వస్తాయి కదా మనకి, రన్ చేసుకోవచ్చు మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు మనకి. ట్యూషన్స్ యాడ్ చేస్తే బాగా వస్తాయి అనుకుంటా. బాగానే వస్తాయి. సో ఏంటంటే మనకి ఇండియా నుంచి మనకి ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది ఆ ముంబై నుంచి వస్తుంది అనమాట. మొత్తం స్టాక్ మార్కెట్ సంబంధించి ఎక్స్చేంజ్ మొత్తం అక్కడే ఉంటుంది అనమాట మనకి. ముంబై ముస్లిమ్స్ ఎక్కువ కదా? కాదు, అందరూ ఉంటారు. దుబాయ్ అనుకుంటా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేది. దుబాయ్ కువైట్ ఇట్లా ఇక్కడ ఎక్కువ ఉంటారు అనమాట.
అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీ అక్కడ. కూడా ఇన్కమ్ బాగా వస్తుంది కదా సార్? ఢిల్లీ కూడా ఇన్కమ్ బాగా వస్తుంది అనుకుంటా. అక్కడ కూడా వస్తాయి బాగానే. ఓకే. మన ఇండియాలో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యేది ముంబై, ఢిల్లీ ఇవే కదా ఎక్కువ. మెయిన్ ముంబై నుంచే వస్తుంది మొత్తం. మన బెంగళూరులో కూడా అంత ఏమి లేదు, వేస్ట్. ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళే ఉంది, అంతా బార్గెనింగ్ ఉంటది ఇక్కడ ఎక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఇది ఐటీకి కొంచెం ఎక్కువ అనమాట ఇక్కడ. ఐటీ ఉందనే కానీ లేదు అసలు. మన తెలుగు స్టేట్స్ లో కంటే దారుణం బెంగళూరులో. ఏం బేరాలు చేస్తారు, ట్యూషన్స్ ఏమన్నా వస్తాయి అసలు. వేస్ట్ అనిపించింది నాకు ఇక్కడ బెంగళూరులో యాడ్ చేయడం కూడా దండగా అనిపించింది. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా లొకేషన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దుబాయ్ అని కొట్టండి చూద్దాం. అక్కడ ఏది దుబాయ్ అని కొట్టండి. దుబాయ్. సో అంటే ఈ కంట్రీ చేంజ్ అయిపోద్ది కదా ఇక్కడ. ఓహో, ఇండియా అని అదర్ కంట్రీ పెట్టయితే కాదు. వచ్చింది చూడండి ఇక్కడ. వచ్చింది అంటే చేయొచ్చు అనుకుంటా ఇక్కడ కూడా రెండు కలిసి. కానీ ఫేస్బుక్ లో ఆప్షన్ లేదు కదా, ఇండియాని అదర్ కంట్రీ పెట్టే ఆప్షన్ లేదనుకుంటా. ఉంది ఆప్షన్ ఉంటుంది చూడండి ఒకసారి. మనం చెక్ చేయాలి. చెక్ చేస్తే దొరుకుద్ది ఎక్కడో చోట ఆప్షన్ అది. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. చెన్నై పెట్టాలంటే చెన్నై పెట్టుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి కోల్కత్తా. సో తర్వాత వచ్చేసి హైదరాబాద్. సో ఈ విధంగా లాంగ్వేజెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా మీరు తర్వాత ఏదైనా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఎక్స్క్లూడ్ అనేది చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఏదైనా లొకేషన్ ఎక్స్క్లూడ్ చేయాలంటే. అర్థమైంది సార్? అర్థమైంది సార్. సో ఇక్కడ మీరు ఏదైనా లొకేషన్ ఏదైనా ఎక్స్క్లూడ్ చేయాలంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకేనా. ఆ లొకేషన్ లో చూపించొద్దు అని. ఆ లొకేషన్ లో మనకి యాడ్ అనేది డిస్ప్లే అవ్వకూడదు అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట లింక్డ్ఇన్కి, అదే లింక్డ్ఇన్ యాడ్స్ కి. ఓకేనా. సో మనం అది ఎక్స్క్లూడ్ చేసినట్టే ఆ లొకేషన్ లో మనకి చూపిది అనమాట. సో దాన్ని రిమూవ్ చేసి ఇంక్లూడ్ చేస్తే మనకి అది దాంట్లో చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మనకి కంపెనీ ఇండస్ట్రీస్. సో కంపెనీ ఇండస్ట్రీస్ అంటే సో ఇక్కడ ఉంటాయి కదా, అకౌంటింగ్ అని, అగ్రికల్చర్, కెమికల్ అని, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, మైనింగ్, మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్, వాటర్ అండ్ వేస్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ఎయిర్ లైన్ అండ్ ఏవియేషన్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్. అంటే ఇది వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి చూపెట్టాలి అని కదా, ఎయిర్లైన్స్ అండ్ నావిగేషన్ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చూపెట్టింది. అవునవును, ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి చూపిస్తుంది అనమాట యాడ్. అర్థమవుతుందా? సో అంబులెన్స్ సర్వీస్ అంటే అంబులెన్స్ సర్వీస్ చేసే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట యాడ్. ఓకేనా. సో తర్వాత యాన్యువల్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. దీంట్లో ఇంకా సినీ ఫీల్డ్ అని అట్లా ఏం చూపెడతా, బాలీవుడ్, హాలీవుడ్ అని చూపిస్తుంది. మనం అక్కడ టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సరే కొట్టండి అది బాలీవుడ్ అని. బాలీవుడ్
చూపెట్టట్లేదు. వాళ్ళు దీంట్లో ఉండరు కదా, లింక్డ్ఇన్ లో టాలీవుడ్ పీపుల్ వాళ్ళు ఉండరు అనుకుంటా అసలు. టాలీవుడ్ ఏం చూపించలేదు. బాలీవుడ్ కూడా చూపెట్టరు అనుకుంటా, వాళ్ళు ఉండరు కదా దీంట్లో. లింక్డ్ఇన్ లో ఓన్లీ ఈ పీపులే ఉంటారు కదా, బిజినెస్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు ఎక్కువ. ఇది ప్రొఫెషనల్ అకౌంట్ కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. మంచి ఫీల్డ్ లో, ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఏదైనా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఇది అసలు లింక్డ్ఇన్ నాకు ఈ మధ్య ఒక 2 years క్రితమే తెలిసింది, కానీ అంతకుముందు నాకు అసలు లింక్డ్ఇన్ గురించి కూడా తెలియదు. సార్ నాకు ఈ లింక్డ్ఇన్ గురించి కూడా ఈ మధ్య ఒక 2 years క్రితం తెలిసింది, కానీ అంతకుముందు తెలియని కూడా తెలియదు. ఫేస్బుక్ ఇవన్నీ తెలుసు కానీ ఇండీడ్ ఇవన్నీ ఈ మధ్య తెలిసింది. ఇవి లింక్డ్ఇన్ 2 years అవుతుంది. ఇది కంప్లీట్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకేనా. సో ఎక్కువగా హై అథారిటీస్ వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట మొత్తం. అవునవును, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఎక్కువ. అట్లా ఇప్పుడు మనకి ఫేస్బుక్ అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. సో లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ అన్నమాట. చాలా మంది తెలియదు కూడా అసలు ఇది లింక్డ్ఇన్. సో ఇట్లా, సో ఇక్కడ చూడండి, ఆర్టిస్ట్ రైటర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆర్టిస్ట్ అండ్ రైటర్స్. ఓకే. సో ఈ ఆప్షన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. పేరెంట్స్ అని ఏమైనా వస్తుంది దీంట్లో? పేరెంట్స్ వస్తుంది, అయితే ఫేస్బుక్ లో ఉన్నట్టు మనకి ఏజ్ వైజ్ రావదు అనమాట. ఓకే. దీనికన్నా ఫేస్బుకే కంఫర్ట్ అంద దేనికైనా అసలు. ఫేస్బుక్ యాడ్స్ కంఫర్ట్. అవును. సో ఇక్కడ ఏంటంటే ఆ యాడ్స్ కంఫర్ట్, సో కాస్ట్ కూడా కొంచెం తక్కువ అనమాట అది. అవును. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేటగిరీస్ కాబట్టి ఇక్కడ పేరెంట్స్ గురించి రాదనమాట. సపోజ్ దీంట్లో పర్ డే 1500 స్పెండ్ చేసామనుకోండి, ఎంత మంది చూపిస్తుందో మనకి ఎలా అర్థమవుతుంది? మనకి ఇక్కడ ఎస్టిమేషన్ ఉంటుంది సైడ్ లో. ఎస్టిమేషన్ సైడ్ ఎక్కడ చూపిస్తుంది కదా, ఫేస్బుక్ దాంట్లో అయితే చూపిస్తుంది. ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా ఎస్టిమేషన్ చూపిస్తుంది అనమాట. మరి మనకేం చూపెట్టలేదు ఇక్కడ ఎక్కడ. సో దీంట్లో మరి ఆప్షన్ ఉందా లేదని చూడాలి ఒకసారి. ఓకేనా. ఓకే. సో ఒకవేళ అంటే మనకి అనాలిటిక్స్ వస్తుంది కదా, సో అనాలిటిక్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అకౌంటింగ్, అగ్రికల్చర్ అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్, మైనింగ్, మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో యానిమేషన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ఓకేనా. సో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే. సో ఆడియో అండ్ వీడియో ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఓకే. సో బేక్డ్ గుడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. బ్యాంకింగ్ ఆల్సో దేర్. బ్యాంకింగ్, బార్స్. ఓకే. నైట్ క్లబ్స్. సో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్స్ అండ్ హోమ్ స్టేస్. ఓకే. సో బయోమాస్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, బయోటెక్నాలజీ రీసెర్చ్, బ్లాక్ చైన్ సర్వీసెస్. ఓకే. సో చూడండి బ్లాక్స్. ఓకేనా. సో బాయిలర్స్, ట్యాంక్స్ అండ్ షిప్పింగ్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బుక్ పబ్లిషింగ్. ఇదంతా బిజినెస్ పీపులే కాబట్టి మాక్సిమం మనకి యూజ్ అవుతారు. సో అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీలో ఉంటారు కదా, సో వాళ్ళకి సెట్ అవుతాయి అన్నమాట అవి. అర్థమైందా సార్? ఓకే సార్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మనకి పలానా కేటగిరీ అంటే అందరూ ఒకే కేటగిరీ ఉంటారు కదా, సో రకరకాల కేటగిరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఏ ఆప్షన్ కావాలో వాళ్ళు పెట్టుకుంటారు అనమాట.
అట్లా. సో, మనకేందంటే ఇప్పుడు మనది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి, సో, ఎక్కువ బిజినెస్ పీపుల్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ ఓకేనా? హ్మ్. సో, తర్వాత ఓకే. ఐటీ ఎంప్లాయీస్ అని, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్. సో, వీళ్ళు హ్మ్. మనకి యూజ్ అవుతారనమాట. అవునవును. ఆహ్, సో, అట్లా. దీంట్లో ఓన్ బిజినెస్ అని కొట్టండి అది వస్తదేమో లేకపోతే? ఏది సార్? ఓన్ బిజినెస్ పీపుల్ అని కొట్టండి. ఓడబ్ల్యూఎన్ స్పెల్లింగ్ తప్పు కొట్టారు. ఓడబ్ల్యూఎన్. ఓడబ్ల్యూఎన్ఈఆర్ ఓనర్ స్పెల్లింగ్ తప్పు సార్. ఓడబ్ల్యూ ఎన్ఈఆర్ ఓనర్. యాక్చువల్లీ ఓన్ ఓడబ్ల్యూఎన్ ఓన్ బిజినెస్ పీపుల్ అని కొట్టండి వస్తుంది. ఓన్ బిజినెస్ పియుఎస్ఐ పీపుల్. అదర్వైజ్ బిజినెస్ పీపుల్. బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, బిజినెస్ Ah. కన్సల్టెంట్, తర్వాత వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్స్. ఓకే. ఓకే. సో, ఇలాంటి ఈ కేటగరీస్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో, Mhm. వీటిలో ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఆప్షన్. ఓకే. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, ఇక్కడ చూడండి. మళ్ళీ తర్వాత ఇక్కడ హోల్‌సేల్, అప్లయన్స్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, హోల్‌సేల్ అపారెల్ సేయింగ్, సప్లయర్స్. Mhm. చూడండి మళ్ళీ. ఓకే. ఇక్కడ చూడండి. వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్ సర్వీసెస్ వాళ్ళకి, వాటర్ సప్లై అండ్ ఇరిగేషన్ సిస్టము, వేస్ట్ హ్మ్. ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్, ఓకే. ఓకే. వాటర్ కలెక్షను, వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్, వొకేషనల్ రిహాబిలిటేషను, ఓకే. హ్మ్. వెటర్నరీ ఓకే. సర్వీసెస్, హ్మ్. వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ప్రిన్సిపల్స్, వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఓకే. యుటిలిటీ సిస్టమ్ కన్స్ట్రక్షన్, ఓకే. యుటిలిటీస్ అడ్మినిస్ట్రేషన్, ఓకే. హ్మ్. అర్బన్ ట్రాన్సిట్ సర్వీసెస్, ఓకే. టర్న్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యాషనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రస్ట్ అండ్ ఎస్టేట్స్, ఓకే. ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే తెలుసా మీకు? ట్రక్ ట్రాన్స్‌పోర్టేషనా? అదే మామూలుగా ఇది తీసుకుంటాం గదా! మన తెలుసా? లగేజ్ షిఫ్ట్ చేయాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ట్రక్ ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ అంటే అదే లారీ ట్రాన్స్‌పోర్టేషన్ అనమాట. అదే లారీ ట్రక్ ఉన్నది అదే. హ్మ్. ట్రావెల్ అరేంజ్‌మెంట్స్, హ్మ్. ఓకే. ట్రాన్స్‌పోర్టేషన్ ప్రోగ్రామ్స్, హ్మ్. ఓకే. ట్రాన్స్‌లేషన్ అండ్ లోకలైజేషన్, టబ్కో మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే. హ్మ్. థింక్ ట్యాంక్స్, థియేటర్ కంపెనీస్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెంపరరీ హెల్ప్ సర్వీసెస్, ఓకే. హ్మ్. టెలిఫోన్ కాల్ సెంటర్స్, ఓకే. ఓకేనా? హ్మ్. సో, ఇంకా ఇలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకే. ఎడ్యుకేషన్ ఫీల్డ్‌కి సంబంధించినవి ఏం లేవా దాంట్లో? ఏం సార్? ఎడ్యుకేషన్ ఫీల్డ్‌కి సంబంధించినవి ఏమీ లేవా? ఎడ్యుకేషనా? హ్మ్. ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చింది చూడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. హైయర్ హైయర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్, ఆ! ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ ప్రోగ్రామ్స్, ప్రైమరీ అండ్ సెకండరీ దే గేవ్ హియర్. ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, తర్వాత ఎడ్యుకేషన్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో, వీటిలో మనకి అవును. ఏదైనా కావాలనుకుంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ ఓకే. ఎగ్జాంపుల్‌గా మనకి హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే హ్మ్. దీంట్లోకెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. ఫస్ట్, థర్డ్, ఫోర్త్. ఓకే. హ్మ్. లేదు 4 కావాలంటే 4 కూడా హ్మ్. మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. అర్థమైందా సార్? ఓకే సార్. అర్థమైంది సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఆపర్చునిటీస్ బయట మంచిగుంటాయా? బానే ఉన్నాయి ఆపర్చునిటీస్. మీరెక్కడైనా వర్క్ చేస్తున్నారా బెంగుళూరులో? ఎక్కడ? మీరు వర్క్ చేస్తున్నారా బెంగుళూరులో? నేను మామూలుగా ఫ్రీలాన్సింగ్ మీద చేస్తున్నాను ఎక్కువ. ఫ్రీలాన్సింగే వర్క్ మీ అంతటా మీరు స్వతహాగా చేసుకుంటున్నారు. అంతే తప్ప ఎక్కడ వర్క్ చేయట్లా. లేదు లేదు. హుహు. ఓకే. ఏమి సార్? హ్మ్.
ఏమి నేను ఊరికనే అడుగుతున్నా దాని మీద ఎలా ఉన్నాయి బయట అనేది ఉన్నాయి, అడుగుతున్నాను. ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. ఎక్కువగా ఏంటంటే స్టార్టప్స్లో మనకి యూజింగ్ ఉంటుంది అనమాట ఎక్కువ. స్టార్టప్ అయితే కనీసం ఒక 20,000 మించి ఇవ్వరు అనుకుంటా కదా. అంటే మన కంపెనీని బట్టి ఉంటుంది అనమాట శాలరీస్ అనేవి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు బాగుంటుంది అనమాట. ఇంకా గ్రోతింగ్ అనేది. సో తర్వాత వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, తర్వాత ఎడ్యుకేషన్. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? వాయిస్ వస్తున్నది? వస్తుంది సార్. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. జాబ్ సిమిలారిటీస్ ఏదో ఉంది చూడండి ఒకసారి. జాబ్ సిమిలారిటీస్లో వెళ్ళాలి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్పెయిడ్, ట్రైనింగ్, ఎంట్రీ, తర్వాత సీనియర్, మేనేజర్, డైరెక్టర్, విపి, సెక్స్, పార్ట్నర్, ఓనర్. ఇది మీరు అడిగినారు కదా, ఓనర్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ పార్ట్నర్ కావాలంటే పార్ట్నర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? డైరెక్టర్, సో డైరెక్టర్, మేనేజర్, తర్వాత సీనియర్. ఓకే. సో తర్వాత వచ్చేసి ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ పెట్టుకోవచ్చు, లేదు అన్పెయిడ్ కావాలంటే అన్పెయిడ్ పెట్టుకోవచ్చు, లేదు ఎంట్రీ కావాలంటే ఎంట్రీ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి జాబ్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, అకౌంటింగ్, లేదంటే అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఆర్ట్స్ అండ్ డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనిటీ అండ్ సోషల్ సర్వీసెస్, కన్సల్టింగ్, కస్టమర్ సక్సెస్ అండ్ సపోర్ట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎంటర్ప్రినర్షిప్, ఫినాన్స్. ఓకే. సో హెల్త్ కేర్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. సో తర్వాత వచ్చేసి లీగల్, మార్కెటింగ్, మీడియా అండ్ కమ్యూనికేషన్. ఓకే. సో తర్వాత వచ్చి మిలిటరీ అండ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్, ఆపరేషన్స్. ఓకే. ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే. సో రియల్ ఎస్టేట్, రీసెర్చ్, సేల్స్. సో వీటిలో ఏది కావాలంటే, ఏ ఆప్షన్ కావాలంటే మనం ఆ ఆప్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. సో ఇట్లాగా మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. మనకి ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే బిజినెస్ డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు, కన్సల్టింగ్ కావాలంటే కన్సల్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకే. కదా, మనం యాడ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా క్లిక్ చేసి చూడాలి దాంట్లో ఏముంది ఏంది అనేసి. ఏం సార్? మనం ఈ యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు ప్రతి ఆప్షన్ కూడా క్లిక్ చేసి చూడాలి కంపల్సరీగా. ప్రతి ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తాం. ఎడ్యుకేషన్ అడిగినారు కదా ఇందాక మీరు. సో దీంట్లో వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ కంపెనీ ఇండస్ట్రీస్ ఉంది కదా, సో దాంట్లో లేదనమాట. సో ఇక్కడ యాడ్ జాబ్ ఫంక్షన్స్ ఉంది కదా, సో దాంట్లో మనకి ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఎంటర్ప్రినర్షిప్. సో ఇలా ఈ ఆప్షన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే. సో అప్లై మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆడియన్స్ సిగ్నల్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. యాడ్ డేటా సోర్స్ అంటే అక్కడ ఏం కావాలా సార్? యాడ్ డేటా సోర్స్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఇది ఉంది కదా, యాడ్ సిగ్నల్స్ అంటే డీటెయిల్ టార్గెటింగ్ చేయాలనుకుంటే చేయమంటుంది. ఓకే. ఇక్కడ చూడండి. సో కంపెనీ, ఎడ్యుకేషన్, జాబ్ ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్ట్ అండ్ ట్రైట్స్. ఓకే. ఎడ్యుకేషన్ కాబట్టి డిగ్రీస్ వాళ్ళకి, అలాంటి ఫీల్డ్ ఆఫ్ స్టడీ, నెంబర్ ఆఫ్ స్కూల్స్. సో డిగ్రీ కాబట్టి మంది డిగ్రీ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి యాడ్ చేయాలనుకుంటే, సో వాళ్ళకి కంపెనీ కేటగిరీ. ఓకే. సో దాని మీద చూడండి, 100 మెంబర్స్ వర్క్ చేసే కంపెనీకి మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారా, లేదా 1000 మెంబర్స్కి మీరు టార్గెట్ ఏం సార్?
అది యుఎస్ ఓన్లీ అంటున్నాడు కదా, యుఎస్. యూఎస్ ఓన్లీ యుఎస్ మీన్స్ యూఎస్ వాళ్ళకే. యుఎస్ వాళ్ళకా? ఓకే. సో తర్వాత వచ్చేసి 500 మెంబర్స్ వర్క్ చేసే కంపెనీకి మీరు టార్గెట్ దాని మీనింగ్ చేయాలనుకుంటున్నారా? ఏంటి? ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అంటే? అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఒక కంపెనీ ఉందనుకోండి. సో ఆ కంపెనీలో ఒక 1000 మంది గానీ, లేదంటే 500 మెంబర్స్ గానీ ఇట్లా వర్క్ చేస్తున్నారనుకో. సో అలాంటి కంపెనీకి మీరు అలాంటి కంపెనీ వాళ్ళకి మీరు టార్గెట్ చేయాలి అని అనుకుంటే, సో వాళ్ళకెళ్తదనమాట అది. అర్థమైందా? ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్పాలి అనంటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 500 మెంబర్స్ వర్క్ చేస్తున్నారనుకో. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ మనం పెట్టిన లొకేషన్‌లో 500 మెంబర్స్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళందరికి కూడా ఇది రీచ్ అవుద్దనమాట. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా నా వాయిస్ మీకు? అర్థమవుతుంది సార్. సో అట్లా అనమాట. అక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి టాప్ కంపెనీస్ ఆస్ట్రేలియా, టాప్ కంపెనీస్ ఆస్ట్రియా. అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో గానీ, ఆస్ట్రియా గానీ, తర్వాత బెల్జియం గానీ, ఇలాంటి వాటిల్లో ఏదైతే మనకి టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో బ్రెజిల్, కెనడా టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళకి మన యాడ్ అనేది చూపిస్తాము అని చెప్పేసి అంటుందన్నమాట. మరి ఇందాక ఆడియన్స్ టార్గెట్ అలాంటి చేసాం కేటగిరీ కదా వాళ్ళకి. మనం ఇందాక టార్గెట్ చేసాం కదా ఆడియన్స్, అవి ఎడ్యుకేషన్ అని అవన్నీ. మళ్ళీ ఇవేంటి ఇవి? ఇది డీటెయిల్ టార్గెటింగ్. అంటే అది టార్గెటింగ్, ఇది డీటెయిల్ టార్గెటింగ్. సో అదేంటంటే పైన మనకి చేసింది మనం నార్మల్ కేటగిరీ వైజ్ అనమాట. కేటగిరీ వైజ్ నార్మల్ టార్గెటింగ్ అది. సో ఇది వచ్చేసి డీటెయిల్ టార్గెటింగ్ అనమాట. అడ్వాన్స్ టార్గెటింగ్. రెండు చేయాలి, అది ఇది రెండు చేయాలి కంపల్సరీగా. ఏం సార్? రెండు చేయాలి. ఇప్పుడు అది టార్గెటింగ్ చేయాలా, ఇది డీటెయిల్ టార్గెటింగ్ కూడా చేయాలి. రెండు చేసుకోవచ్చు. ఓకే. సో అంటే వాటిలో కొన్ని ఆప్షన్స్ లేనటివి దీంట్లో ఉంటాయి కదా. సో అవి చూసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనుకోండి, డిగ్రీ మీద క్లిక్ చేసినాం. డిగ్రీ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలనుకో, దీంట్లోకి వెళ్ళి అది చూసుకొని మనం దీంట్లో ఏది కావాలనేది మనం ఎడ్యుకేషన్, జాబ్, ఇక్కడ మెయిన్ పైన ఏదైతే వచ్చినాయో వాటిలో అవే వచ్చినాయి అనమాట ఇక్కడ. సో ఎక్స్ట్రాగా ఇక్కడ వచ్చేసి జాబ్ టైటిల్స్, జాబ్ టైటిల్స్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని కొట్టిన వస్తుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్, ఓకే, సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్, సాఫ్ట్వేర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, ఓకే, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. ఓకేనా? సో ఇలా ఈ విధంగా మనం ఏవి కావాలో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సాఫ్ట్వేర్ అనే ఆప్షన్ దీంట్లో ఫేస్బుక్ లో తక్కువ, ఐటీ డిసిషన్ మేకర్స్ ఉందన్నమాట దాంట్లో. ఓకేనా? తర్వాత బిఎంసి సాఫ్ట్వేర్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, ఓకే, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. సో ఇట్లా సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ మీద కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద క్లిక్ చేయాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. ఓకే. ఇక్కడ స్టూడెంట్స్ అనే వస్తుందా? ఇక్కడ బ్రౌజ్ అని స్టూడెంట్స్ వస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, స్టూడెంట్, డీన్ ఆఫ్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్, గ్రాడ్యుయేట్ స్టూడెంట్, అడల్ట్ స్టూడెంట్, ఓకే, పిఎఫ్పి స్టూడెంట్స్, సిఆర్ఎం స్టూడెంట్స్. ఓకే. సో తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ ది ఆఫీస్, తర్వాత స్టూడెంట్స్ ఫర్ లైబ్రరీ, యునైటెడ్ స్టూడెంట్స్. సో ఇట్లా మనకి
రకరకాల స్టూడెంట్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కదా! అంతే కదా! Adult students also we want. ఏది? Adult, second one. ఎరాల్డ్ ఎక్కడుంది అది? Second one. అడల్ట్ స్టూడెంటా? Adult. ఇదేనా? అదే సార్. అడల్ట్ స్టూడెంట్, సిఆర్ఎం స్టూడెంట్స్. సిఆర్ఎం స్టూడెంట్స్ అంటే ఏంటో మనకు పూర్తిగా అసలు. రైట్. ఇది సార్, ఇది స్టూడెంట్స్ ఫర్ లిబర్టీ. తర్వాత యునైటెడ్ స్టూడెంట్స్. ఓకే. ఫస్ట్ అది అంటే ఏంటో మనకు తెలియాలి కదా, వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవాలంటే. ఏం సార్? ఇప్పుడు మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే అది అంటే ఏంటో మనకు తెలిస్తేనే కదా. అవునవును. వీటిలో ఇక్కడ మనం సెట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే. ఓకేనా? సో ఇవన్నీ సెలెక్ట్ అయినాయి కదా ఇక్కడ. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకే. సో తర్వాత వచ్చేసి కంపెనీ నేమ్ అనుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి టాటా ఏదో పెట్టుకోవచ్చు అక్కడ. అమెజాన్. ఓకే. సో అమెజాన్ పెట్టుకున్నాము. ఓకే. సో తర్వాత వచ్చేసి టాటా ఎంప్లాయీస్ అని పెట్టండి. లేకపోతే టాటా ఎంప్లాయీ కంపెనీ నేమ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో టాటా మోటార్స్ అంటే టాటా మోటార్స్లో వర్క్ చేసే వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకే. అర్థమైందా? టాటా గ్రూప్ తర్వాత వచ్చేసి టీసీఎస్ కంపెనీకి. తర్వాత వచ్చేసి ఐబిఎం. సో ఐబిఎం. ఓకే. అర్థమైందా? సో ఈ విధంగా మీరు కంపెనీ వైజ్ కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. ఓకేనా? అర్థమైందా సార్? మళ్ళీ రిపీట్ చేయాలా? అర్థమవుతుంది సార్, అర్థమైంది. సో చూడండి మళ్ళీ వీడియో యాడ్స్ అన్నాడు. సో ఇందాక మనకి ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వలేదు కదా అక్కడ. సో ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ. క్రియేట్ న్యూ యాడ్ ఉంది కదా. సో క్రియేట్ న్యూ యాడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది అనుకుంటా, బ్రౌజ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్. ఏం సార్? అక్కడ బ్రౌజ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ అని ఉంది కదా పక్కన ఇంకొక ఆప్షన్. సో తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ కాబట్టి ఇది ఆప్షనల్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ 1/5 మార్చ్ అని ఉంది కదా. సో దీని నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ నేమ్. ఓకే. ఓకే. నేమ్ అనేది మనం సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ టెస్ట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకి ఆప్షన్ అనమాట. వెల్కమ్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్యూషన్స్ అనమాట. సో ఇట్లా పెట్టుకోవచ్చు. తర్వాత హెడ్లైన్. ఓకే. హెడ్లైన్ వచ్చేసి మనకి ఏం పెడతాం, ఇదే కదా మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కదా మనకి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి మీడియా. ఓకే. సో ఈ మీడియాలో ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా. సో యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి అప్లోడ్ వీడియో, తర్వాత బ్రౌజ్ మీడియా లైబ్రరీ. బ్రౌజ్ మీడియా లైబ్రరీలో ఇక్కడ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో లేదు అంటే ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియో ఉంది కదా, అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. హాయ్ గైస్. సో ఇట్లా ఒక వీడియో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా పేరు మహేష్. సో మీరు ఓకే. సో ఇట్లా ఒక వీడియో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట.
ఏదో ఒకటి. సో ఈ విధంగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక 2 మినిట్స్లో 2 మినిట్స్ కానీ ఇలాంటి 1.5 మినిట్ కానీ ఓకే. సో ఈ విధంగా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్. సో ఇట్లాగా ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది, కాల్ టు యాక్షన్ వచ్చింది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా, అది అప్లై నౌ కానీ, డౌన్లోడ్ కానీ, తర్వాత వ్యూ కొట్టేట్ కానీ, లర్న్ మోర్ కానీ, సైన్ అప్ కానీ, ఓకే, సబ్స్క్రైబ్ కానీ, ఓకే. సో రిజిస్టర్ కానీ, జాయిన్ కానీ, అటెండ్ కానీ, రిక్వెస్ట్ డెమో కానీ, బై నౌ కానీ, షాప్ నౌ కానీ, సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఓకేనా? ఓకే, అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనకి ఏంది, ఇక్కడ మనకి వీడియో కాబట్టి మనం ఏదైనా ఫామ్ పెడితే సైన్ అప్ అని పెట్టుకోవచ్చు. లేదు బ్రాండింగ్ చేయాలనుకుంటే లర్న్ మోర్ మీద క్లిక్ చేసి మనం దాన్ని బ్రాండ్ చేసుకోవచ్చు. ఓకే. సో డౌన్లోడ్ పెట్టాలంటే డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. అప్లై పెట్టాలంటే అప్లై పెట్టుకోవచ్చు. ఓకేనా? షాప్ నో పెట్టాలంటే షాప్ నో పెట్టచ్చు, లేదంటే బై నో పెట్టాలంటే బై నో పెట్టచ్చు. ఓకే. అంటే బై నో కానీ షాప్ నో కానీ షాప్ నో బై నో దేనికంటే ఏదైనా మీరు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నప్పుడు సో ఆ ప్రోడక్ట్ కోసం మీరు పెట్టుకోవచ్చు అనమాట. అది అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో మీరు ఏదైనా డెమో ఇవ్వాలనుకుంటే రిక్వెస్ట్ డెమో మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఏదైనా రిజిస్టర్ ఆప్షన్ పెట్టాలంటే రిజిస్టర్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా డెమో ఇవ్వాలనుకుంటే నా తర్వాత నేను ఎగ్జాంపుల్కి సైన్ అప్ అని పెడుతున్నాను. ఓకే. సో డెస్టినేషన్ ఇవ్వాలంటే సో ఇక్కడ ఏదైనా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ వెబ్సైట్ ఇవ్వాలనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సేవ్ యాడ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సేవ్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి సైన్ అప్ ఆప్షన్ వచ్చిందా? కాంటాక్ట్. సో ఇక్కడ లైక్ ఆప్షన్, కామెంట్ ఆప్షన్, రీపోస్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం యాడ్ పేమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి సేవ్ అండ్ ఎగ్జిట్. ఓకే. సో సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ లాంచ్ క్యాంపెయిన్ ఆప్షన్ అనేది మనకు ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ మనకు వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ పేమెంట్ యాడ్ చేయలేదు అనుకోండి, సో ఇక్కడ వచ్చేసి లాంచ్ అనేది ఆప్షన్ అనేది మనకి ఓపెన్ అవ్వదు అనమాట. హైడ్లో ఉంటుంది అనమాట. ఓకే. సో మనకి కార్డ్ డీటెయిల్స్ కానీ ఏమైనా యాడ్ చేస్తే మనకి ఓపెన్ అయిపోద్ది అన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే సార్. సో ఈ విధంగా మనం ఒక క్యాంపెయిన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి క్యాంపెయిన్స్. ఓకే. సో యాడ్ సెట్ ఎట్లా ఉంది ఏంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి యాడ్స్ ఉంది,
ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకేదైనా ఇక్కడ మనం పేమెంట్ చేసుంటే గనక ఇక్కడొచ్చేసి మనకి స్టేటస్ వచ్చేసి యాక్టివ్ అని ఉంటది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏందంటే మనం పేమెంట్ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడొచ్చేసి నాట్ డెలివరింగ్ మీద ఉందనమాట. పేమెంట్ మెథడ్ రిక్వైర్డ్. ఓకే. యూ హావ్ టు డూ అది పేమెంట్ మెథడ్ రిక్వైర్డ్ అని చూపిస్తుందండి కింద. అదే. పేమెంట్ చేస్తే మనకి చేస్తే ఇక్కడొచ్చేసి అది ఆప్షన్ మారిపోద్దనమాట. అవునండి. ఓకే. ఓకేనా? సో, ఓకే. ఇక్కడొచ్చేసి ఆప్షన్ అనేది మారిపోద్ది. సో, ఇక్కడొచ్చేసి మనకేందంటే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తది అనంటే ఒక్కోసారి స్టేటస్ యాక్టివ్ వస్తది. ఒకవేళ మనకి రివ్యూలో ఉంటే రివ్యూ అని వస్తది. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా ఆప్షన్ అనేది ఉంటదనమాట. సో, ఒకవేళ మీరు క్యాంపెయిన్ ఏదైనా ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ బటన్ అనేది మీరు ఆన్ ఆఫ్ బటన్ ఉంటది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఆన్ ఉంది కదా! సో, మీరు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేస్తే ఇక్కడ ఏమొస్తది? ఇక్కడ పాస్ అని వస్తది. పాస్ అని వస్తది. ఓకే. సో, అది మన క్యాంపెయిన్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఓకేనా? సో, మనకు ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు మనం. ఆ బటన్ మీద క్లిక్ చేయాలా? ఓకే. ఏంటి సార్? ఆ బటన్ మీద క్లిక్ చేయాలి ఆన్ చేయాలంటే. ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. అట్లాగే మనకి ఫేస్‌బుక్‌లో కూడా ఇట్లాగే బ్లూ కలర్‌లో ఉంటది కదా! మనకి బటన్. ఆన్ ఆఫ్ బటన్. దాంట్లో కూడా ఇలానే ఉంటుంది. సో, అట్లా అన్నమాట. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. సో, ఇట్లాగా మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చార్ట్. సో, ఒకవేళ మన యాడ్ ఏదైనా రన్ అయ్యి ఉంటే గనక సో, దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఉంటదనమాట. ఇది చార్ట్ అనమాట. సో, ఇది చార్ట్‌లో ఏ డేట్‌కి ఎట్లా ఎళ్ళింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తదనమాట చార్ట్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ప్రొఫెషనల్ డెమోగ్రఫిక్స్. ఓకేనా? నేము, తర్వాత ఇంప్రెషన్స్, క్లిక్స్, యావరేజ్ సిటిఆర్. సో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయన్నమాట. అర్థమైందా సార్? ఓకే సార్. సో, ఇదనమాట. సో, ఈ విధంగా మనకి మనకి క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. సో, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఇప్పుడేం లేదులేండి. నేను క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే నాకు డౌట్స్ అప్పుడొస్తాయి బాగా. ఓకే. సో, నిన్నటిది మీకు నైట్ వీడియో అప్‌లోడ్ అదే పంపించాను మీకు మెయిల్‌కి. సో, ఒకసారి చెక్ చేసుకోండి. చూసాను. నేను డౌన్‌లోడ్ కూడా చేశాను అది. ఓకే. ఈ క్లాస్ స్టార్ట్ కావడానికి ముందే చేశాను అది. ఓకే. సో, ఇది వీడియోస్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి, ఇబ్బందేం లేదు. ఓకే సార్. సార్ దీంట్లో మనం రికార్డ్ చేసింది అది ఎక్కడ ఉంటుంది? సపోజ్ మనం దీంట్లో ఏదైనా రికార్డ్ చేసామనుకోండి. విండోస్ ఆల్ట్ ఆర్ అని కొడితే రికార్డ్ అవుతుంది అన్నారు కదా మీరు. అవును. ఆ రికార్డ్ అయింది ఎక్కడ ఉంటది? ఆ రికార్డ్ అయింది మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్‌లోనే ఉంటది. ఫైల్ మేనేజరా? ల్యాప్‌టాప్‌లో ఫైల్ మేనేజర్‌కి వెళ్ళాలా? ఫైల్ ఎక్స్‌ప్లోరర్ గాని, ఫైల్ మేనేజర్ గాని నా దాంట్లో అయితే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంది. సో, మరి మీ దాంట్లో ఏముందనేది నాకు తెలీదు ఆప్షను. ఓకే. మీ దాంట్లో ఆప్షన్ ఏముంది? ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అనే ఉందా? లేదంటే ఫైల్ మేనేజర్ అని ఉందా? ఏమో నాకు ఐడియా లేదు అది ఎట్లా ఉందో అది. ఓకే. సో, నా దాంట్లో అయితే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంది. సో, దాంట్లోకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇది రికార్డు అది ఆఫ్ చేస్తే అది ఆటోమేటిక్ సేవ్ అయిద్దా అది? ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది సార్ ఇది దాంట్లో. సేవ్ అవుతుంది. మనం ఆ రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిద్ది అది. ఆటోమేటిక్‌గా సేవ్ అని వస్తది. సో, దాంట్లో మనం చూసుకోవచ్చనమాట. ఓకే. చూసుకుంటే మనకు అక్కడ కనిపిస్తది అన్నట్టు. ఓకే. అర్థమైందా? ఇంకా ఏమున్నాయి మనం యాడ్ చేసేది ఇవే కదా? లింక్డ్ఇన్, ఫేస్‌బుక్, గూగుల్ యాడ్స్ ఇవే కదా? ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా యూట్యూబ్ యాడ్స్ ఒకటి ఉంటుంది కదా? ఆ యూట్యూబ్ యాడ్స్ అనేది మీకు గూగుల్ యాడ్స్‌లోనే వస్తది సార్ అది. గూగుల్ యాడ్స్‌లోనే వస్తది. సో, ఆ గూగుల్ యాడ్స్ రన్ చెప్పేటప్పుడు నేను చెప్తాను మీకు అన్ని. మొబైల్ యాప్ గురించి, సో, తర్వాత డిస్ప్లే నెట్వర్క్ గురించి, ఓకే. సెర్చ్ యాడ్స్ గురించి, తర్వాత వచ్చేసి మనకి వీడియో యాడ్స్ గురించి, వీటన్నిటి గురించి నేను మీకు గూగుల్ యాడ్స్‌లో నేను చెప్తాను మీకు.
ఈ లింక్డ్ఇన్ లో ఏ యాడ్స్ చేస్తే మనకి బెనిఫిషియల్ గా ఉంటది? ఎక్కువ ఏంటంటే లింక్డ్ఇన్ లో వచ్చేసి మనకి ఏదో లీడ్సే కదా కావాల్సింది. లీడ్సేనా? ఇప్పుడు మామూలు ఫేస్బుక్ లో అయితే కూడా లీడ్సే చేస్తాం మనం ఎక్కువ కదా. అవునవును, లీడ్సే కాబట్టి లీడ్కి సంబంధించిన క్యాంపెయిన్ మనం రన్ చేసుకోవాలన్నట్టు. మనం మొన్న ఎంగేజ్మెంట్ చేసాం కదా ఫేస్బుక్. ఫేస్బుక్ లో ఎంగేజ్మెంట్ దేనికోసం అంటే మనకి మనం ఏదైతే బ్యానర్ పెడతామో ఆ బ్యానర్ కింద వాట్సాప్ బటన్ రావడం కోసం మనం ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ రన్ చేసినాం అనమాట. ఓకేనా. సో అట్లాగే లింక్డ్ఇన్ లో కూడా అట్లాగే సేమ్ ఉండదు అనమాట. అది దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. అర్థమైంది సార్. అదే ఎంగేజ్మెంట్ చేస్తే మనకి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఏమీ రావు, జస్ట్ కాంటాక్ట్ వస్తుంది అంతే. ఏంటి సార్? ఎంగేజ్మెంట్ చేసినప్పుడు మనకు ఓన్లీ కాంటాక్ట్ వస్తుంది. ఎవరు ఎక్కువ మంది ఎంగేజ్మెంట్ చేస్తారా, లీడ్స్ క్యాంపెయిన్ చేస్తారా ఫేస్బుక్ లో? ఫేస్బుక్ లోనా? అంటే వాళ్ళకి లీడ్ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే లీడ్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఓకేనా. సో నాకు లీడ్స్ అట్లా కాదు, నాకు లీడ్స్ మాకు బిజినెస్ వాట్సాప్ కి రావాలి అని అంటే వాళ్ళు దీంట్లో రన్ చేస్తారు అన్నట్టు, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఇప్పుడు లీడ్స్ క్యాంపెయిన్ అంటే ఎక్కువ ఛార్జ్ పడుతుంది దానికి? కాస్ట్ ఆఫ్ లీడ్ ఎక్కువ పడుతుంది సార్ దాంట్లో. ఓకే. సో అది బిజినెస్ వాట్సాప్ అనుకోండి, బిజినెస్ వాట్సాప్ లీడ్ వస్తుంది కాబట్టి లీడ్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అన్నట్టు. నాకు ఎంగేజ్మెంట్ కూడా మొన్న 83 85 పడింది నిన్న మొన్న. అదే మీరు 1 వీక్ అయినా క్యాంపెయిన్ చేసి మీరు 1 వీక్ అవుతుంది. అవును. సో క్యాంపెయిన్ చేంజ్ చేయలేదు కాబట్టి మీకు లాంగ్ టైమ్ లో మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. అంటే ఎవ్రీ వీక్ చేంజ్ చేయాలి. నిన్ననే చెప్పినాను మీకు, ఒక 3 days కి 2 days కి ఒకసారి మీరు క్యాంపెయిన్ చేంజ్ చేయండి సార్ అని చెప్పినాను. గుర్తుందా లేదా? ఓకే. అంటే ఎప్పుడు అది లెర్నింగ్ స్టేజ్ లోనే ఉంటుంది కదా, మరి ప్రతిసారి మనం చేంజ్ చేస్తుంటే? ఏం సార్? ప్రతిసారి మనం 3 days కి 4 days కి ఒకసారి చేంజ్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ప్రతిసారి అది లెర్నింగ్ స్టేజ్ లోనే ఉంటది కదా. లెర్నింగ్ స్టేజ్ లో ఉండదు, అంటే మనకి క్యాంపెయిన్ చేంజ్ అయిపోద్ది కదా. క్యాంపెయిన్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే ఆప్టిమైజింగ్ అనేది ఫ్రెష్ గా ఉంటది కదా. ఒక 3 days మినిమం, ఒక 3 days కన్నా 4 days కన్నా ఒకసారి మనం క్యాంపెయిన్ చేంజ్ చేస్తే మనకి ఆ క్యాంపెయిన్ అనేది ఫ్రెష్ గా రన్ అవుతుంది అన్నట్టు. అట్లాగా. ఓకే. అట్లా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఏం లేవులేండి. అది నేను ఒకసారి ప్రాక్టీస్ చేయాలా. రేపు ఒక్కరోజు పోతే ఎల్లుండి మాకు హాలిడే ఉంటుంది, ఆ రోజు చేస్తానండి మాక్సిమం. మాకు ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో హాలిడే ఉంటుంది. ఓకే. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. అప్పుడు మాక్సిమం ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు వరకు అయిన క్లాసెస్ వరకు. ఓకే ఓకే, అట్లాగే సార్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు అడగండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. Can we bind today? Okay sir. Okay sir. Okay, thank you. After class you can share that video. Okay, I will send you. Okay sir. In mail. Okay. Okay sir, fine. Okay sir. Okay sir.